చేశారు. అయినా నేను ఉన్నటువంటి రాజీవ్ గాంధీకి చెప్పి ఇందిరాగాంధీకి చెప్పి రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీతో ఒప్పించి చేశారు. అందుగురించి నేను అడిగి హక్కున్నది. ఇదే కదా ఏమండి, తన సొంత చెల్లెల మీద కూడా అవమానం జరుగుతుంటే అన్నకు బాధ్యత ఉన్నదా లేదా? ఏ పోస్టర్స్ ఇది? అదేవిధంగా ఇంకో మీ చిన్న ఆయన చెల్లెలను బెదిరిస్తారు, చంపేస్తామంటారు, సోషల్ మీడియాలో భయపెట్టిస్తారు. ఇంకో చెల్లెలనేమో అసలు నువ్వు రాజశేఖర్ కూతురే కాదని ఏది సోషల్ మీడియాలో పెట్టడం, పోస్టర్లు వేయడం ఎంతవరకు న్యాయం ఏంటి నాకు అర్థం కాదు. అయినా నిజంగానే నువ్వు పరిపాలిస్తున్నావు, కానీ చెల్లెల మీదనే గౌరవం లేకపోతే సామాన్య పిల్లల ఆడపిల్లల మీద ఏం గౌరవం ఉంటుందని నేను అడుగుతున్నా. మహిళా సాధరికత అంటూ నీ సొంత చెల్లెల్ని నువ్వు అవమానం చేస్తే ప్రజలు ఏ విధంగా ఊరుకుంటారో అని అడుగుతున్నా. ఇప్పటికన్నా మార్చుకో. ప్రజలు ఓట్లేసే వాళ్ళు చూశారు కదా. ఇక్కడ ఏమైంది? మూడోసారి కూడా నేనే అన్నాడు కేసీఆర్. ఇవాళ ప్రజలు తీర్పిచ్చిండ్రా లేదా? మా కల్చర్ వేరురా బాబు, మా దగ్గర ఇది ఉన్నది. మొన్న నేను రేవంత్ రెడ్డి గారిని కూడా చూసిన. ముఖ్యమంత్రి కావడంతో జానారెడ్డి ఇంటికి పోయి ఆయన డ్రెస్సింగ్ తీసుకున్నాడంటే దట్ ఈస్ ది కల్చర్ మాది. పెద్దవాళ్ళని గౌరవించే కల్చర్ మాది. ఇది ఎక్కడ కల్చర్ రా బాబు? సొంత చెల్లెళ్ళు రెస్పెక్ట్ ఇవ్వవు, అన్న మీ చిన్న ఆయన బిడ్డకు రెస్పెక్ట్ ఇవ్వవు, పోస్టర్లు ఎంత ఆఖరికి ఇంతకంటే అవమానం ఉందా? అసలు రాజశేఖర్ కూతురే కాదని పోస్టర్లు వేస్తుంటే తండ్రిగా నీ అన్నగా మీ తండ్రి మీదనే ఇలాంటి మీ చెల్లెల మీద ఆరోపణలు సోషల్ మీడియాలో వచ్చినా పోస్టర్లు వచ్చినా ఇమీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి తప్పితే ఏందే నాకు అర్థం కాదు. అసలు ఇది రాజకీయాలేనా? నేనైతే ఎప్పుడు చూడలేను ఇలాంటి ఆలోచన. అరే నువ్వు పవర్లో వస్తే నీ పవర్లో రావడానికి ఆ అమ్మాయికు ఏది సపోర్ట్ కూడా ఉండే నీకు. నువ్వు జైలు ఉన్నంత రోజు ఊరూరు తిరిగిందా లేదా? ఆనాడు నీకు చెల్లెలైతుంది. ఇవాళ ఆమె కూడా ప్రజాస్వామ్యం ఇది రావాలని ఉన్నది. దానికి ఏదైనా వేరే తీరుగా నువ్వు ప్రజలకు ఏం చేసి చెప్పు తప్పితే ఆఖరుకు పోస్టర్లు వేయడం, ఆయన రాజశేఖర్ రెడ్డి కూతురే కాదని పెట్టడం అనేది చాలా బాధ ఉంది. నిజం చెప్తున్నా, దిస్ ఈజ్ నాట్ ఏ కల్చర్ ఆఫ్ పొలిటికల్. ఏది ఇంత దిగజారుడు అరే బాబు? మరి ఆయన పెద్ద నేను అన్ని చేసిన అరే నువ్వు చేయి, ప్రజల విశ్వాసం తీసుకో. మీ చెల్లెలు కూడా మాట్లాడకు. ఎందుకంటే మీ చెల్లెలు ఎందుకు వచ్చింది? నువ్వు అన్యాయం చేసినావు కాబట్టి ఆమె కూడా ఇలా కాంగ్రెస్ లో వచ్చి కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేస్తామన్నది. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారిని చేసింది కాంగ్రెస్ పార్టీ తీసింది. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఇవాళ కాంగ్రెస్ లేకుంటే నువ్వు ఏడుంటుంటివా? మీ నాయన బలంతోటే కదా. ఆమె కూడా చెల్లెలుగా నాయన బలంతో ఆమె కూడా తిరుగుతూ ఉంటుంది. కనుక ఇప్పటికన్నా ఈ చెడు సాంప్రదాయాన్ని వదిలేయండి, మంచి కల్చర్ ను సృష్టించండి. ఎందుకంటే ఇలా పవర్ లో ఉన్నామని ఎగరొద్దు. ప్రజలు పవర్ ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళ నిర్దిష్టం. రేపు వచ్చేది ఎన్నికలు, ప్రజలు ఎవరికి ఓటు వేయాలని వాళ్ళు కేసీఆర్ ప్రజాస్వామ్యంలో ఉన్నది. అంబేద్కర్ రాసిండు, సామాన్య పేదవానికి రిక్షావానికి ఒకే ఓటు, కోటీశ్వరు ముఖేష్ అంబానీకి కూడా ఒకే ఓటు. కనుక ఆ ఓటు మీద మేము ధ్యానం పెట్టి ఇప్పటికన్నా భాషలో మార్పు రాని, చెల్లెల మీద కక్ష సాధింపు తీసేయి. ఇంకో మీ చిన్న ఆయన బిడ్డ మీద ఎంత ఎంత ఏం చేస్తారండి? న్యాయం గురించి కొట్లాడుతుంది. అదే రాహుల్ గాంధీ గారు కూడా న్యాయం గురించి తిరుగుతుడు. మొన్నటి వరకు ఏది కన్యాకుమారి నుంచి కశ్మీర్ దానికా తిరిగి ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు తెలుసుకున్నాడు. ఇప్పుడు న్యాయం అన్యాయం జరుగుతుంది కాబట్టి న్యాయం గురించి ఆయన తిరుగుతూ ఆయనను కూడా తిరగనిస్తలేరు. అలాంటి బీజేపీకి మరి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం.